గూడూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న 105 సాగునీటి సంఘాల ఆయకట్టు ఎలక్షన్లో గెలుపొందిన అధ్యక్షులు, ఉపాధ్యక్షులతో గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ అన్ని మండలాల్లో నీటి సంఘాల ఎన్నికల్లో అందరికీ సముచిత స్థానం కల్పించడం జరుగుతుందన్నారు. బీజేపీ, జనసేన వారికి కూడా వారు అడిగిన చెరువులకు సభ్యులుగా నియమించడం జరిగిందన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారందరికీ ఇందులో అవకాశం కల్పించామన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు శీలం కిరణ్ కుమార్, నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, చిల్లకూరు దశరథరామిరెడ్డి, పలగాటి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే పెద్దలు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి, పెద్దలు మా భాస్కర్ అన్న గారికి, అలాగే మా విశాఖ గారికి, మా బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా పురుషయ్య గారికి, మసానానికి, బాలన్నకి, రాజగోపాలకి, తెలుసురామయ్య గారికి, రాజు గారికి, కుమార్ గారికి, కృష్ణారెడ్డి గారికి, అలాగే మా భాస్కర్ రెడ్డి గారికి, మా కిషోర్ గారికి, మా మదన్ గారికి, మా శరత్ గారికి, మా దర్శన్ గారికి, మా వెంకటేశ్వర రెడ్డి గారికి, మా పునరుశనానికి, మా పట్టాభునికి, మా కట్టాకి, మా ఆనందానికి, మా భాస్కర్ అన్నకి, రావణకి, అలాగే బంగారు శ్రావణికి, నీలమ్మకి, శైలమ్మకి, పద్మమ్మకి, పెద్దలు సీనియర్ నాయకులు మా కృష్ణారెడ్డి గారికి, అందరూ కూడా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నా నమస్కారం. చాలా సంతోషం. ఎందుకంటే 6 నెలల తర్వాత మళ్ళీ మనకి ఎలక్షన్లు వచ్చాయి. అంటే గతం ఎలక్షన్స్ లేవు, నామినేటెడ్ దానిపైన అందరూ కూడా ఎన్నికయ్యారు వాళ్ళు. కానీ మన గవర్నమెంట్ ప్రజాస్వామ్యానికి అడ్డుపడుతుంది కాబట్టి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు హైకోర్టులో ఖచ్చితంగా ఎలక్షన్ పెట్టమని చెప్పి సూచనలు ఇచ్చిన పిదప ఈ ఎలక్షన్స్ని ఇక్కడ జరిపాం. ఈ జరిపిన దాంట్లో కూడా నేను అప్పుడే చెప్పా, ఎటువంటి పరిస్థితిలో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి కష్టపడి 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు కష్టపడ్డారో వాళ్ళకే ఇస్తామని చెప్పా. వాళ్ళకే ఇచ్చాం, 99.9 ఇచ్చాం. కానీ ఎక్కడో కొన్ని దగ్గర మిస్ అయినాం. కాబట్టి ఆ లోటుని నెక్స్ట్ ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి కూడా ఈ సభ మూలంగా వాళ్ళకి ఉద్యోగం చేస్తున్నా. మీరు కూడా 2 years 2.5 years ఉంటారు. తర్వాత ఎవరైతే మీ గ్రామంలో మన తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఆశించారో వాళ్ళకి ఇచ్చేదాన్ని కూడా మీరు సందిగ్ధం కావాలని చెప్పి పార్టీ లీడర్స్ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా మన పార్టీ, వాళ్ళు కూడా ఖచ్చితంగా తీసుకోవడం బాధ్యత అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే వేరే నాయకులందరూ తెలియజేస్తున్నాను. అలాగే సొసైటీ సంబంధించినటువంటి పేర్లు కూడా మీరు పంపిస్తే ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే 5 సంవత్సరాలు కష్టపడి తెలుగుదేశం పార్టీ గెలుపునికి ఎవరైతే తోడ్పడతారో వాళ్ళ పేర్లు దయచేసి ఇవ్వండి. ఇప్పుడు లాగానే ఇవ్వండి. అట్లా ఇవ్వకుండా మేనులో ఉండేవాళ్ళు లేదా మీ పని వాళ్ళు ఇవ్వ పెట్టద్దు. ఎవరైతే ఖాళీ కట్టుకుంటారో వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు కూడా సంతోషిస్తారు. దాంతోపాటు ఖచ్చితంగా బీజేపీ, జనసేన వాళ్ళకు కూడా దాంట్లో కూడా కొన్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు లాగానే మా నాయకులకి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను ఒక మాట చెప్తే అది బీజేపీకి ఇవ్వాలంటే ఓకే అన్నారు. ఎక్కడ కూడా అట్లా పడలా. ఈవని ఎక్కడ చెప్పడం మా నాయకులయ్యా, అది మా వాళ్ళకి నిజంగా చాలా సంతోషం. అలాగే జనసేనకి ఇవ్వాలన్నా కానీ ఎక్కడ కూడా అటు ఇటర్లా మా ప్రివిలేజ్ అటు ఇటర్లా మనం చదువుకున్నాడు. మిగతా కూడా అంతా ఇబ్బంది ఏకీరంగా జరిగింది. అందరి నాయకుల్లో కూడా ఆనందం ఉంది. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే తెలుగుదేశం పార్టీ క్యాబ్ ఇది చిన్న క్యాబ్ కాదు. మన వెనకాల ఎవరు కోటేశ్వర నాయకులు లేరు, తిరిగిపోయి మనందరూ కూడా మధ్యరథోళ్ళం, పేదవాళ్ళం. ఈ 2 కేటగిరీలే. కోటేశ్వరుడు ఎవరు మనకి సాయం చేయకుండానే మీరందరూ కూడా ఈరోజు మీ గ్రామాల్లో నాయకులుగా కష్టపడి మీరందరూ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, అలాగే మెంబర్స్ అయినారు. అంటే మీ బలం ఇది గుర్తుపెట్టుకోండి. అంటే అవసరం రాకపోయినా మనం పోటీ చేస్తాం. అర్థం చేసుకోండి. మీరు పోటీ సిద్ధమయ్యారు మన వాళ్ళు ఎక్కడ భయపడి అనుకుపోయేది లేదు. యాక్చువల్గా ఎందుకు కూడా తెలుసు, మన ఓట్లు లేవు తెలుసు, మన ఓట్లు అక్కడ కూడా లేవు, అన్ని వాళ్ళ ఓట్లే. ఇప్పుడు ఎన్నికైనటువంటి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మన మెంబర్స్ అన్ని కూడా మీరు చేర్చుకోవాల్సిన అవసరం మీ మీద ఉంది. ఎందుకంటే మళ్ళీ 2 సంవత్సరం ఎలక్షన్ వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా మన మెంబర్స్ని చేర్చుకోండి. అలాగే దాంట్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా మీరు మలుచుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. దీనికంతా కూడా బాధ్యత గౌరవ పార్టీ అధ్యక్షులు తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. ఉదాహరణ ఏంటంటే కోర్టులో చాలా ఇబ్బందిగా ఉంటే మా జగన్మోహన్ అన్న, మా జలీలు, మా దశన్న ముగ్గురికి చెప్పా, అన్నా మీ ఇష్టం అన్నా, మీరు దగ్గరుండి చేయాలన్నా అంటే వాళ్ళ ముగ్గురు
కూర్చొని ఎక్కడ ఇబ్బంది వచ్చినా పెద్ద పెద్ద దాంట్లో ఇబ్బంది కూర్చొని సరిచేసి ఏకగ్రీవంగా చేసినందుకు వాళ్ళ ముగ్గురికి ప్రత్యేక. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.